రామ అన్న నామమే ఎంతో శ్రేయస్సుకరమైనటువంటిది, ఎంతో గొప్పదైనటువంటిది. ఎందుకండి రామనామానికి అంత విలువ? హ్మ్. అందరూ గూడా హిందూ బంధువులందరూ గూడా జై శ్రీరామ్ అని పలకరించుకుంటూ ఉంటారు. అవును. ఎందుకలా అనంటే, మనందరికీ తెలవని అంటే చాలా మందికి తెలిసుండొచ్చు. కొంతమందికి తెలవకపోయి ఉండొచ్చు. నాబోటి వాళ్ళకి. ఈ హ్మ్. మధ్య తెలుసుకున్న వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళుంటారు. ఏంటంటే, ఓం నమో నారాయణాయ అనేటువంటిది అష్టాక్షరి మంత్రం. మంత్రం. దాంట్లో రా అనేటువంటి అక్షరాన్ని తీసేయండి. హ్మ్. ఏమొస్తుంది? ఓం నమో నాయన అంటే హ్మ్. విష్ణువు లేడు అని అర్థం వస్తుంది. హుహు. ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రంలో నుంచి మా తీసేసేయండి. ఓం న శివాయ అంటే శివుడు లేడు అని అర్థం వస్తుంది. హ్మ్. నారాయణలో రాని, నమశివాయలో మాని కలిపితే రామ. ఒక్కసారి మనం రామ అని పలికితే కొన్ని లక్షల సార్లు శివకేశవులని ఏకకాలంలో తలిచిన ప్రతిఫలం దక్కుతుంది.